ఏపీలో మూడు పార్టీలు తీన్మార్ మోగించబోతున్నాయి. 3 రోజుల సుదీర్ఘ మంతనాల తర్వాత పొత్తుల అంశం కొలిక్కి వచ్చింది. కమలం అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేర్వేరుగా ఒకసారి, ఉమ్మడిగా ఒకసారి జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. 3 రోజుల పాటు ఢిల్లీలోని మకం వేసిన టీడీపీ, జనసేన అగ్రనేతలు ఎట్టకేలకు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఇక 2014లో ఇదే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులతోని ఎన్నికలను ఎదుర్కొన్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి, పరిణామాలు మారిపోయాయి. టీడీపీ బీజేపీతో తెగదింపులు చేసుకుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో మోడీని, ఇతర కమలం పెద్దలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఆపై చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, ఆ టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బీజేపీ పెద్దలను సంప్రదించకుండా టీడీపీకి జై కొట్టడం కూడా కమలం పెద్దలకు కోపం తెప్పించింది. కానీ మోడీతో ఉన్న సత్సంబంధాలతో నెట్టుకు వచ్చిన జనసేనాని చివరకు చంద్రబాబును అగ్రనేతలతో కల్పించారు. పాత విషయాలు మనసులో పెట్టుకోవద్దని, కొత్తగా కలిసి ముందుకు వెళ్దామంటూ చంద్రబాబు కమలం పెద్దలకు చెప్పినట్లు సమాచారం. అలా కుదిరిన ఒప్పందంలో భాగంగా టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో 145 స్థానాల్లో అసెంబ్లీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. బీజేపీ, జనసేన కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నాయి. ఇక అరకు, హిందూపురం, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేటలో బీజేపీ పోటీ చేయాల్సిందేనని కమలం పెద్దలు చంద్రబాబుకి చెప్పినట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. అయితే మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈ మూడింట్లో 2 సీట్లలో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తుంది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేననే బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మచిలీపట్నం నుంచి వైసీపీ ఎంపీ బాలశౌరి పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక దాదాపు 10 ఏళ్ల తర్వాత అయితే అటు జనసేన, ఇటు బీజేపీ కావచ్చు, అటు టీడీపీ పార్టీ కావచ్చు, 3 పార్టీలు కూడా ఒకటయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కోటేశ్వరరావు అయితే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, ఓవర్ టు యు. ఢిల్లీలో ఈ రోజు కీలక పరిణామాలు జరిగినాయని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ కీలక పరిణామాల నేపథ్యంలో మరి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది నిన్న జరగవలసిన ఈ భేటీకి సంబంధించినటువంటి ఈ రోజు మరి ఉదయం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం జరిగినటువంటి ఈ భేటీలో పొత్తులకు సంబంధించి కానీ సీట్ల అంశం కానీ ఖరారైందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా
మరి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి బీజేపీ ఖచ్చితంగా బీజేపీ టీడీపీ జనసేన పొత్తులోకి వస్తుందనుకున్న దాని తరుణంలో మరి బీజేపీ ఈ ఉదయం మరి అంగీకరించినట్టు తెలుస్తుంది. పొత్తుల అంశం అయితే కరాఖండిగా తేల్చారు. అయితే సీట్ల అంశం కూడా కొంత స్పష్టత రావాల్సి ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, ఏదైతే ఉందో ఖచ్చితంగా బీజేపీకి జనసేన కలిపి సీట్లు ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో దాదాపుగా 30 సీట్లు మరి ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఈ 30 సీట్లు అసెంబ్లీకి సంబంధించినటువంటి 30 సీట్లలో దాదాపు 24 సీట్లు ఇప్పటికే జనసేనకు ప్రకటించిన నేపథ్యంలో మరి ఖచ్చితంగా 6 సీట్లలో మాత్రమే బీజేపీ పోటీ చేస్తుందా లేదా మరికొన్ని స్థానాలను అడిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ కొంత స్పష్టత రావాల్సి ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఈ సమావేశంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాకుండా అధికారిక ప్రకటన మరికొంత సేపట్లో రావచ్చని కూడా కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితుల్లో మరి ఈ సాయంత్రం కానీ మరి టీడీపీ కానీ పొత్తులకు సంబంధించినటువంటి కానీ అధికారిక టీడీపీ అధికారిక ప్రకటన చేస్తేనే కానీ ఖచ్చితంగా ఇది ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కొద్దిసేపటి క్రితమే మరి కనకమేడలో మాట్లాడుతూ పొత్తులకు సంబంధించినటువంటి అంశం అయితే ముగిసింది. ఆ అంగీకారం అయితే 3 పార్టీల మధ్య వచ్చింది. ఇక సీట్లకు సంబంధించినటువంటి అంశం కూడా దాదాపుగా ఖరారైంది. ఇక అధికారిక ప్రకటన రావడమే మరి తరువాత కూడా ఎంపీ చెప్తూ ఉన్న పరిస్థితులు రావచ్చని చూస్తున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గురించి ఒక బ్రేక్ న్యూస్ ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని బీజేపీ పెద్దలైతే చెప్పినట్లుగా తెలుస్తుంది. కాకినాడ నుంచి బీజేపీ చెప్పినట్లుగా కాకినాడ నుంచి పార్లమెంటు స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా గత కొంతకాలంగా చెప్తూ 2-3 రోజుల నుంచి మనం వింటూ ఉన్నాము. ఈసారి పవన్ కళ్యాణ్ పార్లమెంట్ కి లేకపోతే అసెంబ్లీకి పోటీ చేస్తారని మనకు సమాచారం అందుతున్నప్పటికీ కూడా అయితే ఈ రోజు ఉదయం జరిగినటువంటి భేటీలో అమిత్ షా నడ్డా జరిగినటువంటి భేటీలో ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఈసారి పార్లమెంట్ కి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే పార్లమెంట్ నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అనేది కూడా కొంత స్పష్టత రాకపోయినప్పటికీ కొంత సమాచారం అయితే ఉంది. ఈసారి ఖచ్చితంగా కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయబోతున్నారని కూడా వినిపిస్తుంది. అయితే ఈసారి వచ్చే ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవి లభించే అవకాశం ఉందని కూడా కొంత ఊహాగానాలు అయితే వస్తున్న నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతున్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది. 24 సీట్లలో మరి 30 సీట్లకు సంబంధించిన బీజేపీ 26 సీట్లు, అంతేకాకుండా పార్లమెంటుకు సంబంధించినటువంటి 6 సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైన పార్లమెంటు స్థానాలను బీజేపీ అడుగుతున్నట్టుగా భావిస్తున్నారు. ఈ పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే కొంత టీడీపీ అయితే కసరత్తు చేస్తుంది. టీడీపీ నాయకులు కూడా కొంత మరి ఎన్నికలకు సంబంధించినటువంటి విధులు కూడా కొంతమంది ప్రచారం కూడా ఇప్పటికే ప్రారంభించుకున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, బీజేపీ అడుగుతున్నట్లుగా మరి టీడీపీ మరి ఈ స్థానాలు ఇవ్వబోతుంది అనేది కూడా కొంత స్వస్థత అయితే రావాల్సి ఉంది. దీంతో పాటు ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ స్థానాన్ని బీజేపీ కోరుకుంటుంది. బీజేపీ విజయవాడ స్థానానికి ఇస్తే మరి ఇక్కడ స్థానిక నాయకులు మరి ఎలా ఉంటుంది, వారి స్పందన ఎలా ఉంటుంది, ఏ విధంగా స్పందిస్తారని కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ కేసినేని చిన్నికి సంబంధించినటువంటి స్థానాన్ని విజయవాడ పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కోటేశ్వరరావు. ఏపీలో 3 పార్టీలు తీన్మార్ మోగించబోతున్నాయి. 3 రోజుల సుదీర్ఘ మంతనాల తర్వాత పొత్తుల అంశం కొలిక్కి వచ్చింది. కమలం అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేరువేరుగా ఒకసారి, ఉమ్మడిగా ఒకసారి జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకం వేసినటువంటి టీడీపీ, జనసేన అగ్రనేతలు ఎట్టకేలకు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు.
2014లో ఇదే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులతోనే ఎన్నికలను ఎదుర్కొన్నాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి, పరిణామాలు మారిపోయాయి. టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఆ సమయంలోనే మోడీని, ఇతర కమలం పెద్దలను టార్గెట్ చేస్తూ చంద్రబాబు మాట్లాడిన మాటలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఆపై చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, ఆ టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బీజేపీ పెద్దలను సంప్రదించకుండా టీడీపీకి జై కొట్టడం ద్వారా కమలం పెద్దలకు కోపం తెప్పించింది. కానీ మోడీతో ఉన్న సత్సంబంధాలతో నెట్టుకు వచ్చిన జనసేనాని చివరకు చంద్రబాబును అగ్రనేతలతో కల్పించారు. పాత విషయాలు మనసులో పెట్టుకోవద్దని, కొత్తగా కలిసి ముందుకు వెళ్దామంటూ చంద్రబాబు కమలం పెద్దలకు చెప్పినట్లు సమాచారం. అలా కుదిరిన ఒప్పందంలో భాగంగా టీడీపీ 17 ఎంపీ స్థానాల్లో 145 స్థానాల్లో అసెంబ్లీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారో కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. బీజేపీ, జనసేన కలిపి 8 పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నాయి. ఇక అరకు, ఇందుపురం, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, రాజంపేటలో బీజేపీ పోటీ చేయాల్సిందేనని కమలం పెద్దలు చంద్రబాబుకు చెప్పినట్లు ఢిల్లీ వర్గాల నుంచి అయితే సమాచారం. అయితే మరి మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈ మూడింట్లో 2 సీట్లలో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తుంది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేననే బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మచిలీపట్నం నుంచి వైసీపీ ఎంపీ బాలశౌరి పోటీ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి.